హాయ్ నమస్తే అండి. ఇలా చూసారా, ఈ డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ మొన్న చిన్నవి 2 కోసాను కదండి, మళ్ళీ చిన్నగా 3 వచ్చినాయి, తెంపాను. ఈ గన్నేరు దేవగన్నేరు అండి, అంటే ఎల్లో కలర్ గన్నేరు, దేవగన్నేరు, హడినియం. ఇవి అయితే కాశ్మీర్ గులాబీ అండి. ఈ బత్తాయిలు మొన్న నేను మొక్క పెట్టా కదండి, దానికే పిందెలు వచ్చినాయి. అవి ఈ 2 సైజులు వచ్చినాయని తెంపాను. ఇది మీకు తెలిసిందే కదా, మందారాలు, రేఖ మందారాలు కోసాను. 2 రకాలు, ఒకటి ఇట్లా గంధం కలరు. ఈ చెట్టు అయితే కొంచెం కట్ చేసామండి, ప్రూనింగ్ చేశాను, అందుకే పూలు ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఇదైతే ఫుల్గా ఎప్పుడు కాస్తుంటుందండి మాకు రేఖ మందార. ఈ మా సన్నజాజులు తులసి దళాలు మాల కట్టాను. ఇవి అయితే జాజులు పైన వేసాను కదండి మొక్క. అది ఎందుకమ్మా ఈ చెబుతున్నాం అంటారని చెప్తున్నానండి. ఎందుకంటే మనం దేవుడికి పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోయి తెంపకొచ్చుకోకుండా ఏదో మనకి తోసినంతలో 4 మొక్కలు పెట్టుకున్నామంటే ఇట్లా మనం మంచిగా స్నానం చేసి పోయి మన పూలు తెంపుకొచ్చుకొని దేవుడికి పెట్టుకోవచ్చు. అదే ఎవరి కాడికన్నా వెళ్ళామనుకోండి, ఎప్పుడు పోయి తెంపుకొచ్చుకుందామా, వాళ్ళు ఎప్పుడు ఇస్తారా, అడిగితే ఏమంటారా, చెప్పకుండా ఎట తెంపుకొచ్చుకోవాలని అనిపించిద్ది. అదే మన పూలు ఉన్నాయి అనుకోండి, మనం ఒక అడుగు ఆలస్యమైనా మనం లేచి మన పూలు మనం తెంపుకొచ్చుకోవచ్చు, దేవుడికి పెట్టుకోవచ్చు. అంతకంటే సంతోషం ఏముందండి. పండగలకైనా రోజు పూజకైనా మన తోటలో పూలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు 4 మొక్కలు పెట్టుకొని పెంచుకొని మన ఇంట్లో మనం తెంపుకోవాలి. పోయి వాళ్ళని వీళ్ళని అడిగే అవసరం లేకుండా ఉంటుంది కదండి. అంతేనండి. బాయ్.